ఇది యెహోవా దేవుడు మోషే గురించి ఇచ్చే సర్టిఫికెట్. ఏమంటున్నాడంటే, నేను నా సేవకుడైన మోషేని నేను ఎంచుకుని పంపిస్తే ఆయన ధైర్యంగా వెళ్లి నిలబడి మహత్కార్యములు చేశాడు. ఫరో ముందు నిలబడి ఆనాటి సూపర్ పవర్ అయినటువంటి మరి ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఫరో ఎదురుగా నిలబడి కొన్ని లక్షల మంది మాత్రమే జనం ఉండే ఆ జనానికి నాయకునిలాగా, అది కూడా తన్ను తాను నాయకునిగా ప్రభువు పంపిస్తే వెళ్ళాడు. వాళ్ళేమి ఎన్నుకోలేదు. వారికి ఈయనపైన విశ్వాసము, కాన్ఫిడెన్స్ లేని సమయంలో కూడా ధైర్యంగా నిలబడి నా ప్రభువు నన్ను పంపించాడు, ఉన్నవాడను అని చెప్పుకున్నటువంటి నా ప్రభువు నన్ను పంపించాడు అని ధైర్యంగా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, అలా పంపించినందుకు ఆయన లోబడి వెళ్ళినందుకు యెహోవా దేవుడు మోషే గురించి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటయా అంటే, చూడండి ఏమంటున్నాడు అంటే, మొత్తము అతని దేశమంతటికి, ఫరోకు, తన సేవకులకు, అతని దేశానికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతనిని పంపెనో వాటి విషయంలో, ఏ మహత్కార్యములను సూచక క్రియలను చేయటానికి యెహోవా పంపాడో వాటి విషయంలో. రెండవదిగా, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి మరొక ప్రవక్త లేడు. యెహోవాను ఎలా ఎరిగాడండి? ముఖాముఖిగా ఎరిగాడు. అంటే ఒక స్నేహితుడు లేకపోతే ఒక మనిషి ఇంకొక మనిషిని ఏ విధంగా ముఖాముఖిగా ఎరిగి మాట్లాడతాడో, ఒక స్నేహితుడు ఏ విధంగా తన ముఖంలో తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతాడో